జనం జనం ఎటు చూసినా జనమే. జై జగన్ నినాదాల హోరు, పార్టీ జెండాలతో రెపరెపలు, ఉరకలెత్తే ఉత్సాహంతో ప్లీనరీ 2 రోజుల ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. తమ పార్టీ పండగకు రాష్ట్ర నలుమూల నుంచి స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. మేము సైతం అంటూ మహిళలకు ముందుకు కదిలారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల ప్రాంగణంలో 2 రోజుల ప్లీనరీ సమావేశాలు రాబోవు ఎన్నికలకు నాంది పలికాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాలు భవిష్యత్తు మనదే అనే సంకేతాలను ప్లీనరీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఆదివారం 2 రోజు సైతం ఊహించని దానికంటే రెట్టింపు స్థాయిలో ప్రజలు వచ్చారు. దీంతో ప్లీనరీ ప్రాంగణంలో వెలుపల పెద్ద ఎత్తున జనసందోహం కనిపించింది. 9 కార్యక్రమాల పేరుతో చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. జగన్ ప్రసంగిస్తున్నంతసేపు జై జగన్ నినాదాలతో సభ ప్రాంగణం మార్మోగింది. అన్ని వర్గాలను స్పృశిస్తూ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. అక్టోబర్ 27 నుంచి రాష్ట్రమంతా 6 నెలల పాటు పాదయాత్ర చేస్తున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభించి తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లి అక్కడ నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని వెల్లడించారు.